నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. ఇలా వెళ్ళొచ్చేవారు, మధ్యాహ్నం కొంచెం రెస్ట్ తీసుకునేవారు. సాయంత్రం అయ్యేప్పటికీ ఆయన ఫేవరెట్ విషయం ప్యాకాట్. ఈ ప్యాకాడడం, కూర్చొని కొంతసేపు సరదాగా, అంటే ఇదంతా కూడా ఏంటంటే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, సరదా కాలక్షేపం. డబ్బులతో కూడా ఆడేవారు. అంటే కాయిన్స్ పెట్టుకుని ఆడుకునేవారు అన్నమాట. ప్లాస్టిక్ కాయిన్స్ బ్యాంక్ కింద అలా పెట్టుకుని ఆడుకుంటారు. దానివల్ల ఆస్తులే అమ్ముకోలేదు కదా. అది వీళ్ళందరూ సరదాగా ఆడుకునేవారు. మా గోఖలే పెదనాన్న గారు వీళ్ళందరూ. అంటే వీళ్ళకి వేరే వ్యామోహాలు లేవు. బయటకు వెళ్ళడము, లేకపోతే తాగడము అవన్నీ ఏం లేదు. నాన్నగారు చుట్ట కాల్చేవారు. చుట్ట కూడా ఎందుకంటే ఆయన గొంతు కొంచెం క్లియర్ అవుతుంది, కఫం అవి పట్టకుండా ఉంటాయని. అది ఆయన సిద్ధాంతం. నేను చూస్తుండేవాడిని అనమాట. 1990లో ఆయన ఒకసారి కింద పడి ఆయనకి హిప్ ఫ్రాక్చర్ అయింది. అప్పుడు ఆయన చాలా పెద్ద ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గర తీసుకెళ్తే ఇంకా రేపు ఆపరేషన్ చేయాలి చెప్పారు. ఇక్కడ బోన్ విరిగింది, ఆయనకు ఆపరేషన్ చేయాలి అని ఆయన అడిగారు. సత్యం అరవల్లో అడిగారు అన్నమాట. ఇలాగ మీకు రేపటి నుంచి ఇది నాకు తెలిసి మీరు ఆల్కహాల్ తీసుకోరని, కానీ మీరు చుట్ట కాలుస్తారని విన్నా నేను. మీ వాడు చెప్పారు, మీరు కెన్ యూ స్టాప్, మీరు మానేయగలరా, ఎందుకంటే అది ఉంటే మీ హెల్త్ బాగుంటుందని. ఓకే అంతే అన్నారు. 50 ఏళ్ళగా అలవాటైంది. ఆ రోజు నుంచి ఆయన ఆపేశారు. అంటే అది వ్యసనం కాదు, ఒక అలవాటు అంతే. అది ఊరికే ఆ గొంతు కోసం అని. అటువంటిది ఆయన, ఇన్ఫాక్ట్ ఆయన, ఇది చాలా మందికి ఈ విషయం తెలియదు ఏంటంటే, ఆయన ఎన్టీ రామారావు గారు నాన్నగారి దగ్గర తీసుకుని కాల్చేవారు అని ఎన్టీ రామారావు గారు చెప్పారు. నాన్నగారు చాలాసార్లు వాళ్ళు రిహార్సల్స్కి వెళ్తున్నప్పుడు లేకపోతే రికార్డింగ్ దగ్గర ఆయన కనిపిస్తే, సత్యం బ్రదర్ నాకు మీ ఇవ్వండి అనేవారు. అదేంటి బ్రదర్ మీరు అదేనంటే మీకు తెలియదు, నేను కాస్తానని చెప్పి తీసుకున్నారు. నాన్నగారు చాలాసార్లు ఆ విషయం చెప్పారనమాట. అసలు అదేనండి ఆ అన్యోన్యత అన్నది. ఎన్టీ రామారావు గారు ఒక నటుడు, మన తెలుగు జాతికి ఒక గర్వించదగ్గ నటుల్లో ఆయన ఒకరు. అక్కినేని నాగేశ్వరరావు గారు ఇలాంటి వాళ్ళందరూ. కానీ వీళ్ళందరూ కల్మిషం అనేది ఉండేది కాదు. చక్కగా ప్రేమానురాగాలతో వీళ్ళందరూ రికార్డింగ్లో, షూటింగ్ల దగ్గర అలా కలిసినప్పుడు అంత ప్రేమగా ఉండేవారు అనమాట. సో అలాగే ఆయన లంచ్ అవి అయిపోతే సాయంత్రం ఈ ప్యాక్ ఆడుకోవడం అవిను. ఏమైనా రికార్డింగ్లు ఉన్నాయా వెళ్ళిపోయేవారు. అప్పుడు రికార్డింగ్లకి ఎలా ఉండేది, రిహార్సల్స్ చేయాలి, మొత్తం ఆర్కెస్ట్రాతో రిహార్సల్స్ చేయాలి ఒక 3-4 సార్లు. అలా ఒక 3-4 రోజులు వెళ్ళాలి. అప్పుడు రికార్డింగ్. అది దానికి పెద్ద పాట అనుకోండి, 4 చరణాలు, ఒక 5 నిమిషాల పాట అంటే పెద్ద పాట. వాటికి పెద్ద ఒక 5-6 రిహార్సల్స్ చేయాలి. బండి వస్తుంది, అది వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో కార్ వస్తుంది, అది వేరే స్టూడియో లేకపోతే వేరే ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళు తీసుకెళ్తారు, లేదు ఇంకోటి రికార్డింగ్. ఇలాగ అవి కాని పక్షంలో ఆయన ఇంట్లో చేసుకునేది ఇవే. సినిమాలకు వెళ్ళడము, థియేటర్కి వెళ్ళి సినిమా చూడడము ఆయనకి అలవాట్లేదు. ప్రివ్యూలు ఉంటే మరీ ఇంకా వాళ్ళు చాలా ఫోర్స్ చేశారు అని అది ఒక పాయింట్. 2, నేను మా అక్క గనక ఆయన బాగా గోకి నాన్న ప్లీజ్ మాకు సినిమా చూడాలనుంది, ప్లీజ్ నాన్న ప్లీజ్ నాన్న అంటే మా కోసమని ఆ ప్రివ్యూకి వెళ్ళేవారు. లేకపోతే ఆయనకి దాని మీద కూడా పెద్ద వ్యామోహం లేదు. అండ్ ఈ ఏమన్నా 100 డే ఫంక్షన్స్ అని ఉన్నా అవన్నీ కూడా పెద్ద ఎక్కువ వెళ్ళేవారు. ఆయన ఎంతసేపు ఆయన ఇల్లే స్వర్గం. గుళ్ళకి వెళ్ళి పూజలు చేసుకోవటం, పునస్కారాలు, అభిషేకాలు చేయించడం, ఇవన్నీ మా అమ్మగారికి కొంచెం అన్నీ ఉండేవి. కానీ మా నాన్నగారికి ఏంటంటే ఓన్లీ వృత్తి, ఇల్లు, అంతే. ఒక గొప్ప విషయం మా నాన్నగారి దగ్గర నేను తెలుసుకుంది ఏంటంటే, అది నాకు తెలుసు కానీ దాని యొక్క గొప్పతనం నేను ఈ మధ్యనే నేను అది రియలైజ్ అయ్యాను. ఈయన పాట కచేరీ, ఇక పాట పాడి రికార్డింగ్ తిరిగి వచ్చిన తర్వాత ఎంత లేట్ అవనండి, 9 అవనండి, 9:30 అవనండి రాత్రి, కూర్చుని అన్నం కూడా తినకుండా ఫస్ట్ బుక్లోకి ఆయన ఎక్కిచ్చేసేవారు ఈ మ్యాటర్ అంతా. అంటే ఆ పాట యొక్క లిరిక్స్, ఎవరు సంగీత దర్శకులు, ఎవరి రచన, ఎవరుతో పాటు ఈయనతో పాడిన వారు, ఏ శృతిలో పాడారు, ఆ సినిమాకి పేరు ఉందంటే సినిమా పేరు, లేదు అంటే ఆ కంపెనీ ప్రొడక్షన్ పేరు, ఈ డీటెయిల్స్ అన్నీ ఆయన రాసుకునేవారు. అది కూడా ఆయన అక్షరాలు ఎలా ఉంటాయంటే చెక్కినట్టు, ఒక ఫ్లో ఫాస్ట్ గా రాయన ఒక్కొక్కటి ఇలా చెక్కినట్టు రాస్తారు. అది చాలా టైం పడుతుంది. మా అమ్మగారు వచ్చి భోజనం చేయండి అంటే వినేవారు కాదు. ఆయన వస్త్రాలు ఉండేది, పని అయిపోతుందా కొన్ని తర్వాత రాసుకోవచ్చు కదా అంటే లేదు. అది క్రమశిక్షణ అంటే. ఇప్పటికీ ఉందా పుస్తకం మీ దగ్గర? అన్ని బుక్కులు ఉన్నాయండి. అది నేను ఈ మధ్య కాలంలో నేను ఒక డాక్యుమెంటరీ చేశాను నాన్నగారి మీద, ఒక అరగంట. అది నా మంచి స్నేహితుడు
అతను నేషనల్ అవార్డు విన్నర్ బి శివకుమార్ అని అతను షార్ట్ ఫిల్మ్కి అతనికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అబ్దుల్ కలాం గారి దగ్గర బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ షార్ట్ ఫిల్మ్ డైరెక్షన్కి వచ్చింది. సో తన్ని నేను అది మొత్తం కాన్సెప్ట్ చేయమంటే అతను చాలా వ్యత్యాసంగా, అందరి డాక్యుమెంటరీలు వేరు. మీరు మా నాన్నగారి డాక్యుమెంటరీ కనుక చూస్తే ఒక సందర్భం వచ్చినప్పుడు మీరే చెప్తారు ఇది చాలా డిఫరెంట్గా ఉంది అని. దానికి నేను ఐ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు మై వెరీ గుడ్ ఫ్రెండ్ బి శివకుమార్ గారు. అతను దర్శకుడు, గ్రేట్. సో అది దాంట్లో చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారు. ఆ పుస్తకాలన్నీ మేము పదిలంగా పెట్టుంచాం అనమాట. ఎందుకంటే అవన్నీ ఇది బాలు గారే ఒకసారి చెప్పారు ఈ విషయం తెలుసుకుని, ఇలాగ మేమందరూ ఏదో పాడేలా ఇచ్చేసేస్తాం, కొన్ని రాసుకుంటాం, కొన్ని అసలు రాసుకోవడం టైం కూడా ఉండదు. కానీ బాబాయ్ అన్నీ సేకరిస్తారు, అంత నీట్గా రాస్తారు. ఎన్ని వేల పాటలు ఆయన పాడారు, పద్యాలు, తత్వాలు, ఏదున్నా ఒక్క చలనమే పాడున్నా కూడా, ఒక్క శ్లోకమే పాడున్నా కూడా అది కూడా ఎంట్రీ అయింది. సో అలా డాక్యుమెంటేషన్ చేసిన వన్ ఆఫ్ ది అంటారా? నేను అంటే మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, మిగతా కళాకారులు తప్పకుండా వాళ్ళందరూ కూడా డాక్యుమెంట్ చేసే ఉంటారు, అందులో ఏ అతిశక్తి లేదు. కానీ ఏంటంటే నాన్నగారు మటుకు ఇది చాలా ఫాలో అయిన వారు అని నాకు ప్రూఫ్ ఉంది కనుక నేను చెప్పగలుగుతున్నాను ఆ విషయం. ఇప్పుడు మనం అంటే చాలా మందితోటి మీ నాన్నగారికి పరిచయాలు ఉంటాయి, అలాగే ప్రముఖులు ఇంటికి వస్తూ ఉంటారు కూడా. ఎక్కువగా ఎవరితో అంటే ఇప్పుడు ఎస్వి రంగారావు గారు ఈయన అభేదం అనుకున్నాం, మన ఇద్దరు అద్వైతం, వాళ్ళిద్దరు అది పక్కన పెట్టేయాలి. ఎక్కువగా ఎవరితోటి ఎక్కువ ఇంటరాక్షన్ ఉండేదండి. అలాగే మీ ఫ్యామిలీలో కూడా చాలా మంది ఫిలిం ఫీల్డ్లో ఉన్నారు. ఒకసారి అవన్నీ కూడా అంటే అంతమంది ఒక కుటుంబం నుంచి ఉండడం అంటే చాలా స్పెషల్ అసలు అది. అవన్నీ చెప్పండి ఒకసారి. సో మా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ఇందాక నేను చెప్పినట్టు వెంకట్రామయ్య గారు పెద్ద డ్రామటిస్ట్ ఆయన. మా లక్ష్మీ నరసయ్య గారి ఫ్యామిలీ అంటే మా తాతయ్య, మా నాన్నగారి తండ్రి, వారి కుటుంబంలో వారి గురించి ముందు చెప్తాను. అందులో సినిమా రంగంలో ఉన్న వాళ్ళలో గోఖలే గారు, మా పెదనాన్నగారు, ఆయన కళా దర్శకులు. మాయాబజారు, పాతాళ భైరవి, విజయవాహిని, వారి అన్ని సినిమాలు ఎక్కువ ఆయనే. అదే అప్పుడు మనకి మేము విన్నంత వరకు మాయాబజార్ లో కృష్ణుడిని కొత్తగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర ఉందని విన్నాను. నేను అదే విన్నాను. ఎందుకంటే ఆయన ఒక కళా దర్శకులకి పనులు ఏమిటంటే ఆ సెట్లు, ఆ కథకి తగ్గట్టున్న హంగులన్నీ ఉంటాయి కదా కథకి ఇవి, అలాగే ఈ పౌరాణిక వీటిల్లో ఆ క్యారెక్టర్కి ఎలా ఉండాలి అన్నది ఆ అవగాహన లేని కళా దర్శకులు అవి చేయలేరు. అవును, కిరీటాల దగ్గర నుంచి అన్ని చూడాలి. ఈ కృష్ణుడి కంటే ఇలా ఉండాలి కిరీటం, ఇలాంటి భుజకీర్తులు ఉండాలి, ఇలాంటి చెవులకు వేసుకోవాలి, ఇలాంటి కంకణం ఉండాలి, ఇలాంటి బెల్ట్ వేసుకోవాలి, దాని తగ్గ డ్రెస్సులు, అలాగే శశిరేఖ, ఘటోద్గజుడు, చివరికి మా నాన్న ఒక వేషం వేసిన చిన్న క్యారెక్టర్ అయినా అది, ఆ తోలే రథం, ఇలా సెట్స్ అన్ని డిజైనింగ్ కళా దర్శకులే. మొత్తం అంటే బండి ఎలా ఉండాలి, బండి మీద ఎలా ఉండాలి, మనిషి అన్ని, గొడుగు పెట్టారా ఆ గొడుగు ఎలా ఉండాలి, ఎంత పెద్దది ఉండాలి, అందులో నుంచి ఏమిటి కుచ్చులు వేలాడాలి, అన్ని. అది మహానటి సావిత్రి గారు వేసుకున్న చీరల దగ్గర నుంచి అవి సెలక్షన్లు, అవి బెనారస్ లో ఉండాలి, ఈ సీన్ లో ఆవిడ ఇది ఉండాలి, ఇందులో ఈవిడ ఎవరు మన సుభద్రగా వేస్తుంది కదా ఆవిడ, ఇవన్నీ ఐశ్వర్యాలు పోయిన తర్వాత నార చీరతోనే ఉంటుంది, ఆవిడ పోగొట్టుకుని వస్తుంది కదా బలాని, ఈ చీర ఈ రంగుకి ఇది, అది కవర్లో లేకపోయినా కూడాను ఇవన్నీ సెలక్షన్ చేసి తయారు చేయవలసింది. ఒక్కొక్క జ్యువెలరీ నాగాస్ అంటారు, అంటే మెటల్ జ్యువెలరీ, వాటన్నిటిని దగ్గరుండి అవి సరిగ్గా లేకపోతే సరిగ్గా చేయించే పూచి కళా దర్శకులది. సో ఐ వుడ్ సే 50% ఆఫ్ ద క్రెడిట్ విల్ గో టు డెఫినెట్లీ అండి దిస్ ఆర్ట్ డైరెక్టర్. అది కూడా మా పెదనాన్న గారు, మా గోఖలే గారు. అలాగే నాన్నగారు, తర్వాత నాన్నగారు సినీ పరిశ్రమలో ఆయన గురించి మీరు చెప్పాం తెలిసిందే. ఆ తర్వాత వస్తే మా బాబాయ్ గారు ఒక ఆయన ఉన్నారు, కృష్ణప్రసాద్ గారు. ఆయన సమీపంగా, ఆయనకి చిన్నప్పటి నుంచి నాటకాల్లో నటించడం, అంటే సోషల్ థీమ్స్ అవి చేసేవారు. కాలేజీలో అవన్నీ ప్రైజెస్, ఫస్ట్ ప్రైజ్ అవి కూడా కొట్టారు ఆయన. ఆయనను నటుడు కృష్ణ గారు, వాళ్ళిద్దరు క్లాస్మేట్స్, చదువుకున్నారు కలిసి. సో అలా ఉండి ఆయన స్టేట్ బ్యాంక్ లో పనిచేసి రిటైర్ అయిపోయిన తర్వాత ఆయనకు ఒక ఆశ ఏంటంటే సినిమాల్లో నటించాలి, సీరియల్స్ లో నటించాలని ఒక దాదాపు 60-70 సీరియల్స్ లో ఆయన నటించారు. ఈ టీవీలో, జెమినీ టీవీలో, వాటిలో వచ్చింది. ఇప్పుడు కూడా ఆయనకి 80 వచ్చింది.
అయినా కొన్నిట్లో మొన్న మధ్యలో కూడా ఒక దాంట్లో నటించానని చెప్పారు. కృష్ణప్రసాద్ గారు. కృష్ణప్రసాద్ గారు ఆయన అందరికన్నా చిన్న, మా బాబాయ్ గారు, ఆయన ఒక్కడే ఇప్పుడు బతికున్నారు. అలాగే మా పెద్ద పెదనాన్న గారు నాగేశ్వరరావు గారు, ఆయన సినీ పరిశ్రమకి రాల, ఆయన ఇంజనీర్ విజయవాడ సిమెంట్ ఫ్యాక్టరీలో. వారి ఇద్దరు కొడుకులు సినిమాలో ఉన్నవాళ్ళే. మాధవపెద్ది రమేష్, తను గాయకుడుగా ఎన్నో సినిమాల్లో పాడాడు. చాలా ఎర్లీగా పోయారు కదా, ఎర్లీగా పోయారు, 93లో పోయారు. సురేష్ గారు, తర్వాత సురేష్ మ్యూజిక్ డైరెక్టర్ గా మీ అందరికి తెలిసిందే, మంచి మెలోడీస్ కి కింగ్. విజయాలు కూడా పనిచేశారు ఆయన కూడా. భైరవ దీపం, శ్రీకృష్ణార్జున యుద్ధం, బృందావనం, మంచి మంచి పిక్చర్స్ అండ్ మంచి మంచి మెలోడీస్ కూడా మా సురేష్ చేశాడు అనమాట. అంటే తనకిని ఒక బాడీని డెవలప్ చేసుకున్నాడు సురేష్.